హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద ఛానల్ తేజస్వి బాండ్రా. ఈరోజు మనం టమాటో, కీరా, క్యారెట్, మిల్క్తో విడివిడిగా ఫేషియల్ ఐస్ క్యూబ్స్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు మనం టమాటో, క్యారెట్, కీరా తీసుకోవాలండి. క్యారెట్, కీరాని మనం పీల్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం కీరా అనేది ఫేస్ పైన యూజ్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఏంటంటే స్కిన్ అనేది హైడ్రేటెడ్ ఉంటుందండి. కీరా యూజ్ చేయడం వల్ల స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. ప్రీమెచ్యూర్ ఏజింగ్ ని రెడ్యూస్ చేస్తుంది. మన ఫేస్ లో పఫీనెస్ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి అలాంటి టైంలో కూడా రెడ్యూస్ చేస్తుంది కీరా. మనకేంటంటే కీరాలో రిచ్ ఇన్ ఫోలేట్ అండ్ విటమిన్ సి ఉంటుందండి. కాబట్టి కీరా యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా హైడ్రేటెడ్ ఉంటుంది. నెక్స్ట్ క్యారెట్ గురించి తెలుసుకుందాం. క్యారెట్ ఏంటంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా మంచి పని చేస్తుందండి. ఇంకా బ్లెమిషెస్ ని రిమూవ్ చేస్తుంది. మనకి యాంటీ ఏజింగ్ లాగా కూడా పని చేస్తుంది. ఇంకేంటంటే స్కిన్ అనేది చాలా ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి. అలాంటివి కూడా మన క్యారెట్ యూజ్ చేయడం వల్ల అది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ట్యాన్ అవ్వకుండా. నెక్స్ట్ టమాటో వల్ల ఏంటంటే మన ఫేస్లో ఎక్సెసివ్ ఆయిల్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా మనం రెడ్యూస్ చేయొచ్చు. స్కిన్ అనేది బ్రైటన్ అవుతుంది. తర్వాత మన స్కిన్ పైన పోర్స్ ఉంటాయి కదా, అవన్నిటి కూడా టైట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే టమాటో వల్ల ఇంకో పెద్ద బెనిఫిట్ ఏంటంటే స్కిన్ అనేది ట్యాన్ అయిపోతూ ఉంటుంది ఊకే మనకి. అలాంటి టైంలో మనం టమాటో ఐస్ క్యూబ్స్ని మంచిగా ఫేస్ పైన అప్లై చేసుకున్నాం అనుకో చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. యాక్ని కూడా ప్రివెంట్ అవుతుందండి. ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా, ఒక్కొక్కటిగా మంచిగా గ్రైండ్ చేసుకొని దాన్ని జ్యూస్ తీసుకొని పక్కకు పెట్టుకుందాం. మనం టమాటో, కీరా, క్యారెట్ ఇవన్నీ మంచిగా బ్లెండ్ చేసుకొని సపరేట్ గ్లాసెస్లో అట్లా చిన్న చిన్న బౌల్స్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. వీలైతే మనకు ఒకవేళ ఇష్టం ఉంటే ఒక 1 స్పూన్ కూడా రోజ్ వాటర్ అందులో వేసుకొని ఒకసారి అట్లా కలిపేసి ఐస్ ట్రేలో కూడా వేసుకొని పెట్టుకోవచ్చండి. అది మీ ఆప్షన్. ఒకవేళ అలా చేసుకోవాలన్నా కూడా ఏం కాదు, బాగుంటుంది. మనం ఒక చిన్న గ్లాస్లో గోరువెచ్చని పాలు తీసుకొని అందులో మనం ఒక 4-5 స్టాండ్స్ కుంకుమ పువ్వు వేసుకోవాలి. కుంకుమ పువ్వు వేసుకున్న ఒక 2-3 సెకండ్స్కి ఆ కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనం దాన్ని తీసుకొని ఐస్ ట్రేలో వేసుకోవాలి. సాఫ్రాన్ బెనిఫిట్స్ ఏంటంటే మిల్క్లో సాఫ్రాన్ వేయడం వల్ల మనకి స్కిన్ అనేది బ్రైటన్ అవుతుంది. స్కిన్ టెక్స్చర్ కూడా చేంజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే చాలామందికి డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఈ ఐస్ క్యూబ్ని ఇలా యూజ్ చేయడం వల్ల అవి చాలా మట్టుకు రెడ్యూస్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే పిగ్మెంటేషన్, ఇప్పుడు చాలా మందికి పిగ్మెంటేషన్ ఉండడం అలా ఉంటుంది కదా, వాళ్ళు కూడా మిల్క్లో సాఫ్రోనేషన్ ఐస్ క్యూబ్ యూజ్ చేయడం వల్ల పిగ్మెంటేషన్ చాలా మట్టుకు తగ్గుతుంది. ఇంకోటి యాంటీ ఏజింగ్ లాగా కూడా పనిచేస్తుంది. ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో, కీరా, క్యారెట్ ఇవన్నీ జ్యూసెస్ మనం ఐస్ ట్రేలో వేసుకోవాలి. ఇలాగా మనం నిన్న రిఫ్రిజిరేట్ చేసుకున్నాం కదండి, అవి ఈ రోజుకి ఇలా అయినాయి. నెక్స్ట్ డేకి మనం ఒక్కొక్కటి తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదండి. ఇందులో క్యారెట్, కీరా, టమాటో, మిల్క్లో సాఫ్రాన్ వేసినాం కదా అది, ఇంకా నార్మల్గా కూడా జస్ట్ మిల్క్ వేసి కూడా పెట్టినాను అనమాట. మిల్క్ కొన్ని మిగిలిపోతే మనం ఇట్లా ఐస్ క్యూబ్స్తో యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఐస్ కూడా మన స్కిన్ అనేది ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, పఫీనెస్ రెడ్యూస్ చేస్తుంది. అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే స్కిన్ని గ్లోగా ఉంచుతుంది అనమాట. ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనం ఫేషియల్ ఐస్ క్యూబ్స్తో ఫేషియల్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ మంచిగా ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్నాక నేనైతే మిల్క్లో సాఫ్రాన్ వేసాను కదా ఐస్ క్యూబ్, అది తీసుకున్నాను. దాంతో మంచిగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకునేటప్పుడు ఐస్ దగ్గర కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి. ఎందుకంటే ఐస్ చాలా సెన్సిటివ్ కదా, కాబట్టి ఐస్ చుట్టుముట్టు జస్ట్ హ్యాండ్తో మసాజ్ చేసుకుంటే బెటర్. కొంతమందికి స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఐస్ క్యూబ్ని ఒక కాటన్ క్లాత్లో లేదా ఒక చిన్న కర్చీఫ్లో పెట్టుకొని అట్లా డైరెక్ట్ అప్లై చేసుకోకుండా ఆ క్లాత్లో పెట్టుకొని కూడా అలా చేసుకోవడం వల్ల కూడా బాగుంటుంది. మీ కంఫర్ట్ అది చూసుకొని చేసుకోండి. ఫేస్ పైన ఎంతసేపు అయితే ఐస్ క్యూబ్తో మసాజ్ చేసుకుంటామో మన స్కిన్ అనేది అంత గ్లోగా కనిపిస్తుంది. ఒక 4 to 5 minutes అట్లా మసాజ్ చేసుకొని మనం వాష్ చేసేసుకోవాలండి. వెంటనే వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నేను ఏంటంటే టమాటో ఐస్ క్యూబ్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు క్యారెట్ తీసుకుంటారా, కీరా తీసుకుంటారా అనేది మీ ఇష్టం. నాకు కొంచెం ఫేస్ కొంచెం ట్యాన్గా అనిపించింది, అందుకే నేను టమాటో తీసుకున్నాను.
టమాటో తీసుకొని మంచిగా ఫేస్ పైన మంచిగా సర్క్యులర్ మోషన్గా మంచిగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ మంచిగా చేసుకున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ అట్లనే ఫేస్ పైన అలానే వదిలేసేయండి. 15 మినిట్స్ అయినాక నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి. చాలా ఫ్రెష్నెస్ అనిపిస్తుంది, చాలా మంచిగా ఉంటుంది. మీకు రిజల్ట్ ఆటోమేటిక్ అర్థమైపోతుంది. స్కిన్ చాలా ఫ్రెష్గా గ్లోగా మంచిగా అనిపిస్తుంది అండి. తప్పకుండా ట్రై చేయండి. ఐస్ క్యూబ్స్ వల్ల మనకు చాలా యూజ్ అవుతాయి. అలాంటి దాంట్లో మనం క్యారెట్, కీరా, టమాటో అవన్నీ వేసినాం కాబట్టి ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. ట్రస్ట్ మీ అండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.